మంచి మోహన్ బాబు ఫ్యామిలీలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. అవి కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. గుర్తు తెలియని కొంతమంది దుండగులు తనపై దాడి చేస్తారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో హీరో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. మరోవైపు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోపక్క అటు మోహన్ బాబు సైతం తనకు తన కుమారుడు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందంటూ లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్ అతని భార్యపైన కేసు నమోదైంది. మంచు ఫ్యామిలీ వ్యవహారంలో ఇది బిగ్ టర్న్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంతలా వివాదాలు వారి కుటుంబంలో ఎప్పుడూ రచ్చకెక్కలేదు. కాగా తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు మనోజ్, మౌనికలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం అత్యంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తనపైన, తన భార్యపైన మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనపైన, తన భార్యపైన చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని, తాము ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నామని, ఆర్థిక సాయం, ఆస్తుల కోసం కుటుంబంపై ఆధారపడలేదని తెలిపారు. ఇదే సమయంలో తాను ఎవరిపై డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉంటూ కెరీర్ బిల్డ్ చేసుకున్నానని, 8 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా నాన్న అన్న సినిమాలకు పనిచేశానని, పాటలకు, ఫైట్లకు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించానని, పలు చిత్రాల్లో హీరోగా చేశానని, అయితే వీటిలో దేనికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు. అయితే తన అన్న విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడని, తానెప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదని, ఎప్పుడైనా ఆస్తులు అడిగినట్లు నిరూపించాలని సవాల్ చేస్తున్నట్లు తెలిపారు. తన వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా జీవితాన్ని నిర్మించుకున్నానని, కుటుంబ ఆస్తులపై ఆధారపడకుండా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ 3 పేజీల లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు మనోజ్. ఈ నేపథ్యంలో మనోజ్ దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.